హలో ఎవ్రీవన్, ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను లాస్ట్ వీడియోలో సోముశిలో పెట్టినట్టు సేమ్ అట్లనే అమరగిరి అని ఉంటుంది. ఆ ప్లేస్ మీకు చూపించబోతున్నాను. సేమ్ సోముశిల లాగానే ఉంటుంది. ఈ అమరగిరి ప్రాంతం వచ్చేసరికి మన కొల్లాపూర్ విలేజ్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి నియర్లీ 180 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కొల్లాపూర్ అనే విలేజ్లో ఉన్నాము. విలేజ్ అంటే విలేజ్ కాదు, మున్సిపాలిటీ. ఇది జమ్మి చెట్టు అండి. ఇక్కడ కొల్లాపూర్లో దసరా టైంలో ఫేమస్. నేను ఈ ఊరి వాడిని కాబట్టి నాకు ఇదంతా తెలుసు. ఇదే జమ్మి చెట్టు. దసరా టైం చాలా ఫేమస్ ఇక్కడ. ఇప్పుడు మనం అమరగిరి ప్రాంతానికి వెళ్తున్నాం. కొల్లాపూర్ ఊరు దాటిన తర్వాత మనకి ఎల్లూరు వెళ్ళే విలేజ్ దారిలో ఇట్లా మనకి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇదే రోడ్డు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. దాదాపుగా 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ అమరగిరి అనేది తెలంగాణలో వన్ ఆఫ్ ద అన్నోన్ ప్లేస్ అండి. ఇది చాలామందికి ఎవ్వరికీ తెలీదు. ఎంత బాగుంటుందంటే నేచరు. కృష్ణా రివర్ పక్కన ఇప్పుడు ఇది కనిపిస్తున్న మౌంటైన్స్ నల్లమల్ల ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ దాటిన తర్వాతనే మనకి అమరగిరి విలేజ్ వస్తుంది, గ్రామ పంచాయత్. ఇది ఒక అన్నోన్ ప్లేస్ అండి. ఇది చాలా వరకు ఫేమస్ చేస్తే ఇది మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. నేను ఇప్పుడు వెళ్తున్న సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఉంటాయో లేవో తెలీదు, కానీ ఫొటోస్ మాత్రం మంచిగా దిగొచ్చు. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ సాయిల్ అనేది బాగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో, వాటర్ ఉంటుందో లేదో చూద్దాం. దారి మధ్యలో అమరగిరి గ్రామ పంచాయత్ స్వాగతం అని వచ్చింది. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. మొత్తం ఫారెస్ట్. దారి మధ్యలో మాకు పికాక్ కనిపించింది, నెమలి. మీకు చూపించలేకపోయాను, ఫాస్ట్గా తీశాను. నేను ఈవినింగ్ టైం సమ్మర్లో వెళ్తున్నా, 4 o'clock ఆ టైంలో. ఇంకా ఎండగానే ఉంది. వచ్చేసామండి అమరగిరి గ్రామ పంచాయతీకి. మనకు దూరంలో కృష్ణా రివర్ అనేది కనిపిస్తుంది. వాటర్ తక్కువగా ఉన్నాయి. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దాం. అమరగిరి తెలంగాణ అన్నోన్ ప్లేస్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్, అంతే కదా. ఇది చాలామందికి తెలియదు. మనం మన వీడియో ద్వారా అందరికీ చూపిద్దాం, అంతే కదా. దీనికి కావాల్సి మీరు చేయాల్సింది లైక్, షేర్, సబ్స్క్రైబ్, అంతే. ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి తెలుస్తూ ఉంటుంది. నేను కొంచెం మెల్లగా వెళ్తున్నా, ఎందుకంటే నేచర్ అనేది చాలా ఇష్టం నాకు. ఇంకా అమరగిరి విలేజ్ దాటిన తర్వాత రివర్ పాయింట్కి వెళ్తున్నా. వాటర్ అస్సలు లేవు, మొత్తం బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది నాకు. ఈ పక్కన కొండ దాటిన తర్వాతనే సోమశిల, ఈ కొండ ఇతలనే అమరగిరి. వాటర్ అస్సలు లేవు, చాలా కిందికి ఉన్నాయి వాటర్. ఎండాకాలం కాబట్టి అస్సలు. నేను ఈవినింగ్ టైంలో వచ్చాను, 4 to 5 ఆ టైంలో. ఇంకా ఎండగానే ఉంది, సమ్మర్ కాబట్టి. కృష్ణా పుష్కరాలప్పుడు
ఈ ఊరు ఇక్కడ దగ్గరున్న ప్రాంతాల్లో చాలామందికి తెలుసు. ఇవి స్టెప్స్ కూడా అదే టైంలో కట్టినాయి, కృష్ణా పుష్కరాల టైంలో. వచ్చేసామండి అమరగిరి నేచర్ వ్యూ పాయింట్కి. ఎంత మంచిగా ఉందంటే ప్లేస్ చాలా మంచిగా ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడ కొండపైన లింగయ్య అనే దేవుడు ఉంటాడు, శివలింగం. ట్రెక్కింగ్ చేయాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పార్ట్ 1 అనుకోండి ఇది. పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. నేను స్టెప్స్ దిగేసి కొంచెం ఇక్కడున్న రివర్ దగ్గరకు వచ్చాను. అదే చెట్టు బాగుంది, వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి నడుచుకుంటూ వచ్చాను. ఇదంతా వాటర్ ఉంటుంది, కానీ ఎండాకాలం కాబట్టి వాటర్ అసలు. ఇది మీకు తెలుసా, ముత్యాలు షెల్స్ ఇవి. నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చాము ఈ చెట్టు ఉన్న వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దామని చెప్పి. కొండ దిగి వాటర్, రివర్ మధ్యలో, రివర్ లేదు కాబట్టి ఇట్లా వస్తున్నాం. ఇద్దరం ఫొటోస్ అయితే బాగా దిగినాం, ఎందుకంటే చాలా మంచిగా ఉంది వ్యూ అనేది. ఆ చెట్టు స్పాట్ తీసుకొని ఫోటో దిగితే మస్తు ఉన్నది. రేయిపండు చెట్టు ఇది. ఈ కొండ దాటిన తర్వాత వాటర్ అయితే కనిపించింది నాకు, కృష్ణా రివర్. అటుపక్క ఆంధ్రప్రదేశ్, ఇటుపక్క తెలంగాణ. కృష్ణా రివర్ అనేది బార్డర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ వీడియోలో మీకు మనం ట్రెక్కింగ్ చేసి లింగమయ్య అనే టెంపుల్ని చూద్దాము. అంతసేపు వెయిట్ చేయాల్సిందే. బాయ్.